తాగినావు కూడా నువ్వు నాకు చెప్పకుండా. బుద్ధి తప్పు అయ్యి నిన్ను ఏంటి దత్తత తీసుకుంటూ చాలా తప్పు చేశాను. ఈ రోజు నువ్వు తప్పు చేసా. ఈ రోజు ఆవిడకి నువ్వు దత్తత తీసుకున్నా అని చెప్పినవుగా, అదంతా రికార్డ్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఆ ప్రూఫ్ ఉంది. కాదంటే కదా నీకు నువ్వు సీరియస్ గా మాట్లాడిందంతా ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఓకే, బెండకాయ కూర అయిపోయింది అప్పుడే. అయిపోయింది. నీ ముఖానికి జావి ఇవ్వటానికి కనకం చింతపండు రసం ఇప్పుడే వేసినావు, కొంచెంసేపు వెచ్చబెట్టి దాన్ని వేడి చెయ్యి. నీకు ఇది ఎచ్చబడితే ఓవరేషన్ ఇప్పుడు పంచదార వేసేస్తాను దాంట్లో. అది కాదు కనకం, పంచదార వేస్తాను. కనకం నా మాట వింటావా? వినవా ఇప్పుడు? ఎన్నో ఎవరి మాట నేను కనకం నా మాట విను. కనకం మాట వింటానంతే. సరే బుజ్జమ్మ మాట ఇందు కానీ బుజ్జమ్మకు ఫోన్ చేసి చూద్దాం. మరి ఆవిడ మాట టికెట్లు ఇస్తారంటే అడుగు పోదాం. కానీ నువ్వు ముందు అది దీని మీద పెట్టి, స్టవ్ మీద బెండకాయ పులుసు స్టవ్ మీద పెట్టు. అది దింపి మళ్ళీ పెట్టుకుందాం. నువ్వు దింపది. అరగంట పడుతుంది. ఈ లోపల నువ్వు తాగు, అప్పుడే కూర రెడీ అయిపోతుంది. వెళ్ళి ఒక 20 రూపాయలు భోజనం ఫుడ్ తీసుకురెళ్ళి. నాకున్నది ఫుడ్ రాత్రి బియ్యం ఉన్నాయిగా. ఓవరాక్షన్ చేయకే నేనే ఇస్తాను. 20 రూపాయలు ఫుడ్ తీసుకురా. బియ్యం ఉన్నాయిగా ఎక్కి కనుక వండు. బియ్యం లేకపోతే బయట కొనుక్కోవచ్చు. బియ్యం పెట్టుకుని దేనికి చెప్పు? అసలు నువ్వు ఇంటికాడ భోజనం చేయకుండా నా ఇంటి జరిగింది భోజనం చెప్పు. అసలు నువ్వు వండే పని లేదు, ఆర్డర్ చేపించేవాడిగా నేను. బాగుండి పోను అలా. ఇంకా అలా ఉంటే ఇంకా అసలు ఎక్కడ ఆగపోదు నువ్వు నేను కూడా. ముస్కాన్ ఒకతే ముస్కాన్ అలాగే అమ్మ ఆర్డిచ్చేనా నీది. అది ఇది నీ బతుకు, ఈ ఫోన్ లో బతుకు. అది ఎవరో చూడు, బుజ్జమేమో చూడు. కాదు, ఎప్పుడు ఫోన్లు ఫోన్లు ఫోన్లు. అమ్మ తల్లి, నీ ఫోన్లకి నీకు దండం. జావలో పెరిగేయలేదుగా. పంచదార వేస్తాను ఇప్పుడు. పెరిగేయలేదు కానీ పంచదార వేస్తాను. నాకు ఒళ్ళు మంట. పెరిగే ముందు నువ్వు దాంట్లో పెరిగిపోయి పెరిగిపోతే ఇరిగిపోతుంది దాంట్లో. ఫోన్ చూడు ఎవరు. టమాటా రసం వేసాను వాళ్ళకి నేను. ఎందుకని అట్లా? టేస్ట్ బాగుంటుంది. దేంట్లో టమాటా రసం వేసినావు? దేంట్లో కనుక ఏదో ములిగిపోదు, యాక్షన్ చేయకంతే. కాదు మరి దేంట్లో వేసినావు? ఈ నోట్లో. చాలా పోయి చాలే. పీకి దాకా తాగేస్తాం మళ్ళీ అలా లెక్కదు. ఓ అది తాగినప్పటి నుంచి ఎనర్జీ పెరిగింది కనుక. అదే మరి జావ తాగినప్పటి నుంచి ఇప్పుడే తెలిసింది నీకు ఎనర్జీ అని. అవును, జావ తాగితే చాలా మంచిదండి. మీరు కూడా తాగండి, రోజుకో గ్లాస్ తాగండి. చాలా హెల్త్ కి మంచిది. చూడండి, జావ తాగుతూ ఉండండి. ఇదేంది రెడ్ కలర్ లో ఉంది? ఇదేందో నీకు ఎందుకు? టమాటా రసం చెప్పా. అయ్యున్నాయి ఆడదాహములు అన్నీ పునుక్కుంటాడు. సరాకు నాకు అలా అయితే మహా కోపం వచ్చేస్తుంది. పెట్టింది గిన్నెలో కంచంలో తినాలంతే మగోడు అంటే. దీన్ని కొంచెం వేడి చేయి. అది వేడి అవుతూ కొత్త కొత్తలు ఆడుతుంటది చూడు, బుడగలు వచ్చే వరకు ఉంచు. ఆ తర్వాత దింపు. అందుకే అంటా నీకు బిళ్ళ ఉన్నదా నాకు బిళ్ళ ఉన్నదా అని అడుగుతున్నాను. అయ్యో ఇయే మాటలు వద్దన్నా. నువ్వు అలా మాట్లాడకు. మరి మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను. శ్రీదేవి గారు అంట ఆహారం వస్తుంది వెయిట్ చేయండి అని అంటుంది. నువ్వేమో వంట చేస్తున్నావు ఈడ. ఎందుకనగా నువ్వు వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు నువ్వు ఎందుకు చెప్పు వండి వేస్ట్ చేస్తున్నావు? అది ఆల్రెడీ ఆవిడ చెప్పింది.